నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్నకే కూతురు రాజకుమారి తెలుగు ఛానల్. నేను ఇక్కడ మా అమ్మగారు చెప్పిన చుక్క కూర తాలింపు కర్రీ చూపించబోతున్నానబ్బా. నేను ఇక్కడ 4 కట్టలు తీసుకున్నాను చుక్క కూర. సో 4 కట్టలు కూడా శుభ్రంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇక్కడ చిన్న బాస్కెట్ ఉన్నది, దానిలో వేసుకున్నాను నేను కట్ చేసుకొని. ఫైనల్గా 4 కట్టలు కర్రీ అయితే, ఆకుకూర అయితే ఇది. సో ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన చుక్కకూర ఉంది కదా, అది మొత్తం వేసేసుకుంటాం. నేను ఉడికించేటప్పుడు ఏ నీళ్ళు వేయలేదబ్బా, వాటర్తో ఎలా కడుక్కుంటాం కాబట్టి దానికి ఆకుకూర ఇంకా ఆకుకూరతో ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసేసి, అంటే ఇక్కడ ఎన్ని వేసారు అనుకుంటా, అందుకని ఒక ఉల్లిపాయను చూపిస్తున్నాను అనమాట. చిటికెడు సాల్ట్, కొంచెం పసుపు, ఇక్కడ కారం ప్యాకెట్ వేస్తున్నాను నేను. మేము వేరే కారం కొంటే ఇది ఫ్రీ ఇచ్చారనమాట, అందుకని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత వేరే కారం వాడచ్చు అని ఇక్కడ తీసుకొని ఇదే వాడుతున్నాను నేను. సో మూత పెట్టేసేసి మగ్గనిస్తే 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేస్తే ఇలా ఉడుకుతుందబ్బా. ఇంకా మనం చూసారు ఆకుకూరలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఆ నీళ్ళకే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉడుకుతాయి అన్నమాట బాగాను. చూడండి, ఉల్లిపాయ చూపిస్తున్నాను ఎలా ఉడికిందో. ఉల్లిపాయ ఉడికితే ఇంకా ఈ కలర్లోకి వస్తుంది అన్నమాట. చూసారా, ఉల్లిపాయ ఉడికిపోయింది అంతే. ఇంకా ఎటువంటి ఏమీ వేసుకునే అవసరం లేదబ్బా. నేను అదంతా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఉడికిన తర్వాత. మళ్ళీ పాన్కి తాలింపు పెట్టడానికి ఇంకా అదే పాన్ పెట్టాను, ఇంకా వేరేది ఏమీ వేయలేదు. ఇంకా దానిలోనే కదా ఉడికించింది ఆల్రెడీ చుక్కకూర, అందుకని చెప్పేసి మళ్ళీ దానిలోనే ఇంకా తాలింపు పెట్టడానికి ఇంకా అదే పాన్ కంటిన్యూ చేస్తున్నాను నేను. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, కొన్ని తాలింపు దినుసులు, జీలకర్ర, నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు, ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయలు, వన్ బై వన్ వేసేసుకుంటాం అన్నమాట. ఇవి ఆయిల్లో బాగా వేగాలబ్బా, కొంచెం గట్టి తీసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట. పోపు మన తాలింపులు బాగా వేపితేనే తినడానికి బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ నేను కొంచెం చిటికెడు ఇంగువ వేస్తున్నాను. తాలింపులో వాసన బాగుంటుంది, కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఇంగువ వేస్తే. నేను బౌల్లో తీసుకున్న చుక్కకూర వేసేస్తున్నాను. ఇక్కడ టమాటా కానీ ఏం వేయలేదబ్బా, జస్ట్ ఇంకా అంతే చుక్కకూర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఇంకా అదే ఉడికించేసాను. సో ఇలాగే ఇంకా తాలింపు పెట్టేసాను. ఇంకా ఇదే మా అమ్మగారు చెప్పిన చుక్కకూర తాలింపు కర్రీ. సింపుల్గా ఉంది కదా, నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా పెట్టానబ్బా, మీరు అందరూ నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ, బాగుంటుంది ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అంతేనబ్బా. ఇంకా మూత పెట్టేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.